ఫ్రెండ్స్, అనుష్క మేడం బర్త్‌డే కోసం నేనైతే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఒకసారి మీరైతే చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలైట్ మోషన్‌కి ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీకైతే కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి. అవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్స్. మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక డే అయితే ఉంటుంది. ఫ్రైడే అనే లేయర్ అయితే ఉంటుంది. మీ బర్త్‌డే ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు డే అయితే యాడ్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన డే అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే మీరైతే చేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మంత్ డేట్ ఉంది. మంత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మంత్ లేయర్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఎడిట్ చేయండి. ఇలాగే మీరైతే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరైతే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది. నేమ్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. మీ పేరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం అయితే ఫస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక లేయర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఉన్న లేయర్ మీద క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో లేయర్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకోండి. ఒక 5 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్ అయితే 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే కొంచెం ముందర స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అయితే అవపడతాయి. ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ని అయితే మీరైతే రీప్లేస్ చేయాలి. సో మీరైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్చేంజ్ అయితే చేయండి. అంటే వేరేదైతే పెట్టేసి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే చేసుకోండి. అన్ని ఫొటోస్ అయితే పెట్టాక మీరైతే మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి.